హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక హైదరాబాదు నగర శివారు ప్రాంతంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మోకిలా పరిధిలోని మీర్జాగూడ వద్ద చోటు చేసుకుంది. మీర్జాగూడ గేటు వద్ద అర్ధరాత్రి దాటాక శంకరపల్లి మండలం దోంతనపల్లిలోనే కళాశాలలో బీబీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మోకిలా నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న వారి కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ఉన్న 5 విద్యార్థులలో 4 ప్రాణాలు కోల్పోయారు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్గా గుర్తించారు. కారులో ఉన్న మరో విద్యార్థిని నక్షత్ర తీవ్రంగా గాయపడడంతో ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మోకీలా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికొచ్చిన పిల్లలు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో కళాశాలలో తీవ్ర విషాదమైతే అలుముకుంది.